RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న ఊసిర్ల హనుమాన్ దేవాలయం ముందు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.25 లక్షల నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊసిర్ల హనుమాన్ ఆలయం వద్ద ధ్వజస్తంభం లేదని గత కొన్ని రోజుల క్రితం నిర్వాహకులు తమను కలిసి విన్నవించుకున్నారని తెలిపారు. 1.25 లక్షలతో నూతనంగా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయించి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని ఫౌండేషన్ సభ్యులను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు సారఫ్ నాగరాజు, కొన్నంగిరి హనుమంతు, లక్ష్మణ్, నారాయణ, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, పోలీస్ పటేల్, మధుసూదన్ రెడ్డి, హనుమంతు, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎం సంతోష్, గోపాల్ గౌడ్, అశోక్, వై సంతోష్, నరసింహనాయుడు, చల్లా వెంకటేష్, గోపాల్, శివరాజ్, వంశీరెడ్డిలతో పాటు హరికృష్ణ, ప్రభుజీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చూడండి సార్, ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. ఇటు చూడండి సార్, సార్ ఎక్కువసారి ఇటు చూడండి. అన్నగారి నోటికెళ్ళి ఆ రోజు మేము అనుకున్నాము, వచ్చి చూసిండు, ఇట్లా చూసి మామూలుగా ఇట్లా పారోజు ఏమంటున్నాడు అంటే మీరు ధ్వజస్తంభం ఒక్కటి అంటున్నాం, కానీ అన్నగారు ఏమనంటే ఇది ధ్వజస్తంభం కాదు, పని చాలా ఉంది, మీరు అడుగుతున్నది 1,50,000, కానీ 50 లక్షల పని కూడా అని అన్నాడు అన్న నోటికి. అన్నప్పుడే మేము కూడా అంతా ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా మన లక్ష్మీకాంత్ అని అడగన్నాడు, మరి మళ్ళా జయంతి వరకు ఆ శిఖరం కూడా పూర్తి చేస్తారని చెప్పినందుకు అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇక్కడ అందరికీ చెప్పిన కానీ మా రుద్రేడ్ అన్న గురించి చెప్పట్లేదు, చాలా టెన్షన్ మేము తీసుకున్న టెన్షన్ మీకు చాలా ఒత్తిడి చేసిన కొన్ని సందర్భాలు మీరు అన్నకి ఏం చెప్తున్నారు మాకు తెలియదు, కానీ అన్నాడు మాకు టైం దగ్గర వచ్చిందని రాత్రి పూటలో కూడా కలిసినాం. కానీ మీకు కూడా రిస్క్ పెట్టినొచ్చు, మీరు అనుకున్న కంటే ముందు మేము తీసుకున్నామని మీరు కూడా ఒకసారి అన్నారు మాకు. అన్న దీనికి అంతా మీకు అంజనేయుడే ఇచ్చిండు, మాకు మిమ్మల్ని అడగడానికి మాకు ధైర్యం కూడా ఇచ్చినట్టు అంజనేయుడే. మీరు కూడా అందుకే చెప్పానన్న, ఆ కాలంలో రాముడు అంటే వాడు చివరికి చేసినట్టు, కానీ ఈ కాలంలో ఈ గుళ్ళకు ఈ దైవాన్ని చేసిన చాలా తక్కువ ఉంటారు అన్నట్టు. అందుకు మీరు ఒకరని మా గుడి తరపుకి వెళ్ళి మిమ్మల్ని అభినందనలు చెప్తున్నాము. కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. శుభదినం నిర్మించుకున్న సందర్భంలో అన్నగారికి రుణపడి ఉన్నాము. నిజంగా ఇవాళ ఈ యొక్క పండుగ వాతావరణం ఈరోజు ఈ యొక్క వర్ధంతి, కానీ ఇంత ఘనంగా అనుకోలే, ఊహించుకోలే. మరి ఇవాళ ఇంత జయంతి ఊహించుకోలే, కానీ ఇంత జనాలు దానికి వెళ్ళి చాలా మంది కూడా అన్నగారు ఎప్పుడు చెప్పి ఇంతమంది కాపు కష్టం కూర్చోలేదు, ఎప్పుడు వస్తాడు రాజ్ కుమార్ రెడ్డి అని. కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక 2-3 సార్లు అన్నగారు చూసినా కానీ ఎక్కడ నేను పట్టించుకోలే. ఒకసారి చౌరస్తాలో ఒక బోర్డు వాటి తిప్పడం దోస్తు తిప్పడం నుంచి అడిగిన తిప్పడం ఏంటి అంటే ఇట్లా అన్నగారి పేరు చెప్పాడు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత తిప్పడకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. అన్నగారు ఎక్కడ పడితే అక్కడ ఏదో మంచి పనుల కోసము, లేకపోతే పిల్లలకు ఆరోగ్యంగా లేదన్న విషయంలో కూడా ఆయన ముందుకుండి, లేకపోతే సదరు విషయం కూడా ముందుకుండి చెప్పి చాలామంది చెప్తూ వచ్చారు. గతంలో ఒకసారి తిప్పడానికి అనుకోకుండా ఒకసారి హోటల్లో కూర్చున్నాము. తిప్పడం మా పురాణ కథ భగవంతుడు గౌంచెలే హనుమాన్ బార్ అన్నట్లు, ఈయన గౌంచెలే హనుమాన్ బార్లు బయట ఉన్నాడు అడవిలో, ఆయనకి ఎవరు దిక్కు లేరు. మరి అన్నగారు దిక్కు అయింది ఇవాళ అనిపిస్తుంది మాకు. కానీ ఎన్నిసార్లు మేము అనుకున్నాము తిప్పడానికి ఒక పని చేసుకొచ్చావా అన్నగారికి ఒకసారి కల్పించామని అన్నాం. అన్న ఇంకా భీష్మరాజ్ ఫౌండేషన్ పర్మిషన్ రాలే మాకు, వచ్చినాకనే దీన్ని కార్యక్రమం చేద్దామని అన్నారు. ఓకే. తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇచ్చిండు, నేను తిప్పడం టచ్లో ఉన్నా అన్న, ఇవాళ 3 గంటల వరకు అన్న రూమ్కి వస్తాడు అని. ఎక్కడన్నా ఇంటి దగ్గర అన్నాడు. వచ్చినాము అన్నగారికి వచ్చిన 3 గంటల